రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతుందని, సూపర్ 6 పథకాల అమలు ప్రజల్లో సంతృప్తిని కలిగిస్తుందని, తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అందరికీ 13,000 చొప్పున జమ చేశామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని జైహింద్ నగర్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే గోరంట్ల టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూరల్ గ్రామాల్లో ఇంటింటికి గోదావరి నీరు కుళాయిల ద్వారా ఇచ్చేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీలు, సచివాలయాలు ఇలా అన్ని నిర్మాణం చేశామన్నారు. కార్యక్రమంలో ఎంఏసీ చైర్మన్ మాని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ నాయకులు మట్టా శ్రీనివాస్, వాసిరెడ్డి బాబీ, బొప్పన నాగేశ్వరరావు, మాని దొరబ్బాయి, కసిరెడ్డి దుర్గాప్రసాద్, రామోజీ గౌరి, బొప్పన శ్రీనివాస్, దుద్దుపుడి రమేష్, కొయ్యాన కుమారి, పిల్ల తనుజ, బాబుఖాన్, కేదార్, రవ్వ, వరలక్ష్మి, విఎల్పురం చంటి తదితరులు పాల్గొన్నారు. పెను మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యారంగంలో పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అలాగే వారికి కావాల్సిన బట్టలు కానీ, పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ అన్నీ కూడా బూట్లు, సాక్స్ దగ్గర నుంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఆ విధంగా విద్యారంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో డిమాండ్ పెరుగుతోంది, కళాశాలలో డిమాండ్ సీట్లు లేని పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల రిజల్ట్ బాగుంది, ఖర్చు లేదు, అనవసరంగా వృధా ఖర్చు ప్రైవేట్ రంగానికి వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టాలన్న భావన రావడం కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానానికి నిదర్శనమని, త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయబోతున్నాం. ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం అవుతుంది. రూరల్లో ప్రధానమైన మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం 196 కోట్లతో పథకం శాంక్షన్ అయింది. టెండర్లు కూడా అయినాయి. త్వరలో పని కూడా ప్రారంభిస్తాం బొమ్మూరు కేంద్రంగా. 1 సంవత్సరం పుష్కరాల నాటికి ఈ నీటిని అందుబాటులోకి తేవాలంటే మా ప్రధాన లక్ష్యమని సవినీయంగా మనవి చేస్తూ, వాళ్ళు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 18వ సంవత్సరం వరకు చేసిన ఇళ్లలో కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. అది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళాం. త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కట్టిన వాటికి మనం ఇల్లు ఇస్తున్నాం, మనం డబ్బులు కడుతూ ఉన్నాం. కానీ మన ప్రభుత్వంలో కట్టిన వాటికి డబ్బులు రాలేదనే భావన ఉంది. దాన్ని కూడా క్లియర్ చేసి వాటికి కూడా డబ్బులు త్వరలోనే ఇస్తామని సైన్యంగా మనం చేస్తూ, పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో క్లియర్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం మాట్లాడినప్పుడే. అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో భర్తలు మరణించిన వాళ్ళు, ఒంటరి మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాలను ఆసరా ఉండాలని నిర్ణయం చేశారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు 20 మంది అంగన్వాడీ హెల్పర్స్కి, సహాయకులకి ఆర్డర్లు ఇప్పించాం. మెరిట్ ప్రాతిపదికన, అర్హత ప్రాతిపదికన. గత ప్రభుత్వం అమ్ముకున్నది పోస్టులన్నీ. అలా కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, భర్తలు లేని, ఆసరా లేని కుటుంబాల వాళ్ళకి ఆసరా ఇచ్చేలాగా 20 మందిని వివిధ సామాజిక వర్గాల వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందని సవినీయంగా మనం చేసి, ఇవాళ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సాధించింది ఈ ప్రభుత్వం. ఇవాళ దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల పెట్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఆల్రెడీ. కనుక ఇది పారిశ్రామిక విప్లవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇది భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంటుంది. అనేక భారీ సంస్థలన్నీ వస్తున్నాయి. నిరుద్యోగ కొరత తీరడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఆ విధంగానే ప్రజలకి మేలైన సేవలు చేయటం, ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి లభించేలాగా చేయటం, వలసలు పోవటం కాదు, వలసలు మన రాష్ట్రానికి వచ్చే విధానంలోనే పరిపాలన తీర్థంలో ఉన్నాయని సవినీయంగా మనవి చేస్తూ, మహిళాభిదయం కోసం, రైతు సంక్షేమం కోసం, కార్మిక సంక్షేమం కోసం చేసి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని కోరటం కోసం ఇవాళ ఇంటింటి కార్యక్రమానికి మొదలుపెట్టాం. మేము తిరగటమే కాదు, ఎక్కడికక్కడే కార్యకర్తలంతా ఇళ్ళకెళ్ళి సమస్యలు తెలుసుకోమంటున్నాం. నాయకులకు అంతా కూడా బూత్ లెవెల్లో, క్లస్టర్ లెవెల్లో ఎవరికాళ్ళే వెళ్ళి సమస్యలు తెలుసుకోమన్నాం. ఇంటింటికి వెళ్ళి జరిగిన విజయాలు చెప్పమంటున్నాం. అబద్ధాలు చెప్పక్కర్లా, గోబెల్స్ ప్రచారం చేయక్కర్లా. మనం ఏం చేసామో చెబుదాం, చెప్పి ఆశీర్వాదం పొందాం. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఘనంగా విజయం సాధించే లక్ష్యంగా పనిచేద్దామని అందరికీ మనవి చేస్తూ, వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిడింగొయ్య నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగుదాం. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు పిడింగొయ్య పంచాయతీ జైహింద్ నగర్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తుంది. నాకు ఈ పిడింగొయ్య కాకుండా ధవళేశ్వరం, బొమ్మూరులో కూడా కొన్ని బూతులు వేశారు. మొన్న బొమ్మూరు 102 బూత్కి వెళ్ళాం.
అసలు వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే నాకే ఆశ్చర్యమైంది. అసలు మనకి ఒక్క కంప్లైంట్ అంటే ఒక్క కంప్లైంట్ కూడా లేదు. మొన్న దౌలాత్రం 117 బూత్కి వెళ్ళాను, అక్కడ కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వేళ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వర్కులు కొన్ని వర్కులు చేయాల్సి ఉంది. ఆ వర్కులు కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ రెడీగా అయి ఉన్నాయి, ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు మా పంచాయతీలోని 8 కోట్ల రూపాయల ఫండ్స్ రెడీగా ఉన్నాయి. అధికారుల అలసత్వం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తున్నాయి. ఇప్పుడు అది కూడా లైన్లో పెట్టి ఈ యొక్క పంచాయతీలో కూడా ఎక్కడా కూడా చిన్న వర్క్ కూడా లేకుండా కూడా పూర్తి చేసి ప్రజల దగ్గర నుంచి ఇంకా గొప్ప మన్ననలు పొందాలని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు జరగబోయే లోకల్ బాడీలు కానీ లేకపోతే రేపు 2029లో వచ్చిన ఎలక్షన్లు కానీ మళ్ళీ ఇంతకంటే వన్ సైడ్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం.